అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపుపై ప్రభుత్వం ముఖ్య ప్రకటన అంటూ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచి 62 ఏళ్లకు చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఏప్రిల్ 1, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచడం ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల వరకు పెంచింది. దీంతో చాలామంది ఎంప్లాయీస్ సంతోషించినప్పటికీ కొంతమంది మరో 2 ఏళ్లు ఎలా పనిచేయాలో తెలియక పని చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఇక ఇప్పుడు అదే విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో సర్వీస్ చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచాలని ఆలోచిస్తుందని, త్వరలోనే పెంచుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పత్రికా సమాచార కార్యాలయం స్పందించింది. ఇక గత కొన్ని రోజులుగా రిటైర్మెంట్ వయసు పెరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవమని పీబీఐ ప్రకటించింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని వెల్లడించింది. రిటైర్మెంట్ వయసు పెంపు 2024, రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాల పెంపు కేబినెట్ సమావేశంలో ఆమోదం అనే శీర్షికతో ఒక లేఖ వైరల్ అవుతుంది. ఈ పథకం పేరు రిటైర్మెంట్ వయసు పెంపు పథకం అని కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇక దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ఏప్రిల్ 1, 2025 నుంచి 2 సంవత్సరాలు పెంచి 62 ఏళ్లు చేస్తారని ఉంది. అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందుతారని కూడా అందులో పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం ఇది ఫేక్ అని ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 2 సంవత్సరాలు పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వాదన అవాస్తవం. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు అని పేర్కొంది. వార్తలను నిజ నిర్ధారణ చేసుకోకుండా షేర్ చేయవద్దని కూడా సూచించింది. ఇక ఆగస్టు 2023లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ మార్చే ప్రణాళిక ఉందా లేదా అని లోక్సభలో ప్రశ్న వచ్చింది. దీనికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ కేంద్ర ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు అని చెప్పారు.